హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ వెల్. ఇవాళ 2005లో ఆంధ్రాలో జరిగిన ఒక రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. సో ఇది తెనాలికి దగ్గరలో ఉండే ఒక పల్లెటూరులో జరిగింది. సో ఈ ఊళ్ళో శ్రీనివాస్ అనే ఒక అతను ఉండేవాడు. అతను 10th క్లాస్ చదివాడు. 10th క్లాస్ ఫెయిల్ అవ్వడంతో ఇంకా చదువు రావట్లేదని చెప్పేసి వాళ్ళ నాన్న తనని తెనాలి టౌన్లో ఒక షాప్లో, ఒక గ్రోసరీ షాప్లో పనికి పెట్టాడు. సో ఇంకా అప్పటి నుంచి కూడా తను పొద్దున్నే వాళ్ళ ఊరు నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళ ఊరు నుంచి తెనాలి వెళ్ళడం, వర్క్ చేసుకోవడం, మళ్ళీ నైట్కి ఇంటికి వచ్చేసాడు. సో ఇదే రొటీన్ శ్రీనివాస్ది. అయితే ఈ ఊరికి తెనాలికి 2 రూట్స్ ఉండేవి. ఒకటి మెయిన్ రోడ్, మామూలుగా బస్సు వచ్చే రూట్ అనమాట. ఈ రోడ్లోంచి అయితే 30 minutes పడుతుంది, కానీ షార్ట్ కట్ పొలాల మధ్యలోంచి ఒక మట్టి రోడ్లోంచి వెళ్తే మాత్రం 15 minutesలో బైక్ మీద వెళ్ళిపోవచ్చు. శ్రీనివాస్ బైక్ కొనుక్కున్నప్పటి నుంచి కూడా ఈ షార్ట్ కట్ యూస్ చేసేవాడు. అండ్ అప్పుడప్పుడు వీళ్ళ షాప్కి లోడ్ వచ్చేదన్నమాట. సో లోడ్ వచ్చినప్పుడు అదంతా సర్ది రావడానికి లేట్ అయ్యేది, నైట్ 11 కూడా అయ్యేది. సో అప్పుడు కూడా ఈ షార్ట్ కట్లోనే ఇంటికి వచ్చేసేవాడు. ఇంకా చేస్తున్న పనిలో సెటిల్ అయిపోయాడు శ్రీనివాస్. పర్లేదు అన్న, కొంచెం ఇన్కమ్ కూడా సేవ్ చేసుకుంటున్నాడు. ఇంకా సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. అప్పుడు శ్రీనివాస్కి ఒక సంబంధం వచ్చింది, అదే ఊర్లో ఉండే రామలక్ష్మి అనే అమ్మాయితో. ఈ రామలక్ష్మికి కొంచెం పోలియో ఉంటుంది, చూడడానికి బాగున్నా సరే ఆ చిన్న రీజన్ వల్ల అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఇవి సెట్ అవ్వట్లేదు. ఇటు చూస్తే శ్రీనివాస్ కూడా 10th క్లాసే చదువుకున్నాడు, అంత బాగా చదువుకోలేదు. సో దీనికి అంత మంచి సంబంధాలు అయితే రావట్లేదు. ఇంకొంచెం వేరే జాబ్ చేసేవాళ్ళని అలా ప్రిఫర్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. వీళ్ళకి మ్యాచ్ ఫిక్స్ చేశాక, ఎంగేజ్మెంట్ అయ్యాక, ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసే లోపు రామలక్ష్మి వాళ్ళ తాతయ్య చనిపోయారు. దానివల్ల పెళ్లి పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకా వేరే ముహూర్తాలు లేవని, ఆషాఢ మాసం అని, అధిక మాసం అని వీళ్ళ పెళ్ళి చాలా పోస్ట్పోన్ అయ్యి ఆల్మోస్ట్ 6 months గ్యాప్ వచ్చేసింది అనమాట ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి. సో ఈ లోపు వీళ్ళిద్దరు ఫోన్స్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఒకళ్ళంటే ఒకరికి ఎఫెక్షన్ పెరుగుతుంది అనమాట. అంటే అరేంజ్ మ్యారేజ్ కంటే కూడా వీళ్ళంటే ఒకరికొకరు తెలియకుండా ఉండడం వేరు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి రోజు మాట్లాడుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రేమ, ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ పెరుగుతుంది. శ్రీనివాస్ టౌన్ నుంచి వచ్చేటప్పుడు రామలక్ష్మి కోసం ఏమైనా గిఫ్ట్స్ తీసుకురావడం ఇలా చేస్తూ ఉండేవాడు. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని, బర్త్డే గిఫ్ట్స్ అని రెగ్యులర్గా కూడా ఏదో తీసుకొచ్చి ఇస్తూ కొద్దిసేపు మాట్లాడుతూ కూడా ఉండేవాడు. సో వీళ్ళకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదు. సో ఇలా జరుగుతుంది. ఇంకా 6 months గడిచిపోయింది. అలానే 1 weekలో పెళ్లి అనగా ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేసేసారు, పసుపు దంచడము. 6 months తర్వాత ఇంకా 1 weekలో పెళ్లి ఉంది అనగా, అంటే పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసేసారు. పసుపు కొట్టడము, పెళ్లి కార్డులు ఇవ్వడము అన్నీ స్టార్ట్ అయిపోయాక 1 week ఉంది అనగా రామలక్ష్మి వాళ్ళ డాబా మీద బట్టలు ఆరేసి ఉంటే అవి తీసుకురావడానికి పైకి వెళ్తే ఒక చీర ఎగిరెళ్ళి వాళ్ళ ఇంటి పక్కగా వెళ్తున్న కరెంట్ తీగలు ఉంటాయి కదా, సో కరెంట్ తీగల మీద పడిపోయిందంట. ఆ చీర తీసే ప్రాసెస్లో రామలక్ష్మికి కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. అంటే అది నార్మల్ డెత్ కాదు, లైక్ అంత ఘోరంగా ఇంకొక కొన్ని రోజుల్లో పెళ్ళి ఉంది అనగా అలా అమ్మాయి చనిపోవడంతో అసలు ఊరంతా కూడా చాలా బాధపడ్డారు. దిగ్భ్రాంతి అంటారు కదా, సో అలా అయిపోయింది. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని బాగా ఫ్యామిలీసే కాదు ఊరంతా కూడా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అవ్వక అయ్యింది, చక్కగా పెళ్లి చేసుకుని ఉండాల్సిన అమ్మాయి ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా బాధపడ్డారు అందరూ. ఇంకా శ్రీనివాస్ అయితే కొన్ని months వరకు తేరుకోలేకపోయాడు అనమాట. ఇంకా ఒక 3-4 months తర్వాత మెల్లిగా సెట్ అయ్యి మళ్ళీ తన రెగ్యులర్ వర్క్లో పడిపోయి రామలక్ష్మి గురించి అందరూ మర్చిపోయారు. తర్వాత ఒక 4 months తర్వాత శ్రీనివాస్కి మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో. అండ్ ఒక సంబంధం సెట్ అయింది. ఇంకా సంబంధం సెట్ అయ్యి శ్రీనివాస్కి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయాక ఒక రోజు ఇంకొక 1 monthలో పెళ్ళి ఉంది అనగా ఒకరోజు ఇలాగే షాప్లో లోడ్ రావడం వల్ల శ్రీనివాస్ చాలా లేట్గా ఉండి 11:30 ఆ టైంకి తెనాల్లో షాప్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకే స్టార్ట్ అయ్యాడు. సో వాళ్ళ ఊరికి పొలాల్లోనే ఉండే ఒక సమాధిలో రామలక్ష్మిని పాతిపెట్టారు. ఏంటంటే ఇంకా ఆ నైట్ అలా వస్తూ ఉంటే తనకి శ్రీనివాస్కి దూరంగా సమాధిలో ఎవరో ఒక ఆవిడ అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపించింది. ఏంటి ఈ టైంలో ఎవరున్నారు, కాటి కాపరి కూడా మగవాళ్ళే ఉంటారు కదా, జనరల్గా ఆడవాళ్ళు ఉంటారు కదా, సో కానీ అక్కడ ఆడవాళ్ళే అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఎవరై ఉంటారు ఇంత అర్ధరాత్రి పూట, అది కూడా సమాధిలో తిరుగుతున్నారు అని చెప్పేసి తిని ఇలా బైక్ మీద ఇలా వెళ్తుంటే ఇక్కడ సమాధి ఉందనుకోండి. సో సమాధి ఉంటే సో తను ముందు వచ్చేటప్పుడు దాన్ని చూస్తున్నాడు, దాని దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చూస్తున్నాడు, దాన్ని క్రాస్ చేసి వెళ్తూ కూడా వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అప్పుడు వెనక్కి తిరిగి ఉన్నారా ఎవరు అంటే అది వెరీ అన్యూజువల్ కదా, అలా ఎవరు ఆ టైంలో ఉండరు కదా జనరల్గా. సో ఏంటంటే అన్యూజువల్గా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ డే శ్రీనివాస్కి ఫుల్గా ఫీవర్, హై ఫీవర్ విత్ వామిటింగ్స్, మొత్తం వాంతులు అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏమైనా వేరే ఫుడ్ ఏదైనా తిన్నాడేమో, ఫుడ్ పాయిజనింగ్ లాంటిది ఏమైనా అయిందో హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ ఏమో ఏమీ లేదు, అంత బాగానే తగ్గిపోద్దని చెప్తున్నారు. ఒక 1 week అయింది, ఇంకా తగ్గలేదు. ఇంకొక కొన్ని డేస్లో పెళ్ళి ఉంది, ఏంటి అబ్బాయికి ఇలా అవుతుంది అని చెప్పేసి డాక్టర్స్కి చూపిస్తూ తను రెస్ట్ తీసుకుంటూ అలా ఉన్నాడు. ఒకరోజు midnight
శ్రీనివాస్ పక్కన వాళ్ళ నాన్న పడుకున్నారనమాట. సో అయితే వాళ్ళ నాన్న ఒక మిడ్ నైట్ లేచి చూసేసరికి శ్రీనివాస్ బెడ్ మీద లేడు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి వెతుకుతుంటే అసలు ఇంట్లో ఎక్కడా లేడు. వాళ్ళ అమ్మని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అందరినీ లేపి శ్రీనివాస్ కనబడట్లేదు అంటే తలా ఒక వైపు వెళ్ళి శ్రీనివాస్ని వెతకడం స్టార్ట్ చేస్తే ఒక గంట సేపటి తర్వాత శ్రీనివాస్ శ్మశానంలో కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించాడు. తను మాట్లాడుకుంటూ కనిపించాడు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ నాన్న వెళ్ళి ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అని అడిగితే రామలక్ష్మితో మాట్లాడుతున్నాను నాన్న, రామలక్ష్మి ఇంటి ఇక్కడ వదిలేశారు, పదండి తీసుకెళ్దాం, ఇంటికి వస్తా అంటుంది రామలక్ష్మి అని చెప్పి చెప్తున్నాడంట. అసలు ఇంకా అర్థమైపోయింది రామలక్ష్మి లేదు, ఏం లేదు పద అని చెప్పేసి వాళ్ళ నాన్న ఇంటికి లాక్కెళ్తే ఇంకా వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది ఇది నార్మల్ ఫీవర్ కాదు, ఇదేదో గాలి సోకింది అని చెప్పి వాళ్ళ అమ్మ నెక్స్ట్ డే దర్గా దగ్గరికి తీసుకెళ్ళింది శ్రీనివాస్ని. దర్గా దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏదో చేసి ఒక తాయెత్తు కట్టాడంట చేతికి. తాయెత్తు కట్టి ఇంటికి వచ్చేసాక కొన్ని రోజులు ఒక 4-5 డేస్లో ఇక ఫీవర్గా తగ్గిపోయింది, వాంతులు లేవు, ఎలాంటి నైట్ లేవడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. సో కొంచెం సెటిల్ అయిపోయాడు. సో అంతా సెట్ అయిపోయింది. పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయి స్మూత్గా ఎలాంటి అడ్డంకి లేకుండా పెళ్లి జరిగిపోయింది హ్యాపీగా. సో పెళ్లి జరిగిపోయాక పెళ్లి కూతురు పేరు అరుణ. సో ఈ అరుణ అనే అమ్మాయి పెళ్లి జరిగిన ఒక 15 డేస్కి అనుకుంటా ఒకరోజు మిడ్ నైట్ లేచి రామలక్ష్మిలాగా మాట్లాడుతుందంట. సో కళ్ళు కూడా తెరవకుండా కళ్ళలోనే ఇలా ఉండి సో ఏంటి నన్ను తీసుకురమ్మంటే అక్కడే వదిలేసి వచ్చేసావేంటి అని చెప్పి రామలక్ష్మి వాయిస్తో శ్రీనివాస్ని అరుస్తూ అడుగుతుందంట కూర్చుని. సో శ్రీనివాస్ని పడుకున్నాడు, ఈమెమో అరుస్తుంది పక్కన కూర్చుని, ఎందుకు నన్ను అక్కడ వదిలేసి వచ్చావు అని చెప్పి అడుస్తుంది. శ్రీనివాస్ లేసి షాక్ అయి చూస్తుందంట, ఏంటి రామలక్ష్మిలాగా మాట్లాడుతుంది. సో వాళ్ళిద్దరు ఫోన్లో చాలా మాట్లాడుకున్నారు ఇంతకుముందు. సో చాలా క్లియర్గా తెలుసు రామలక్ష్మి వాయిస్ ఎలా ఉంటుంది అని. సో అండ్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, సో సీక్రెట్లు అంటే వేరే వాళ్ళు ఎవరికి తెలియదు అని తెలిసిన కొన్ని విషయాలు, మన ఇద్దరం అలా ఉందాం అనుకున్నాం కదా, లైక్ తెనాల్లో ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం కదా, సో మనం అన్ని కళల కంటే నువ్వు మాత్రం నన్ను అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడ ఈ అమ్మాయితో ఉంటావా అని చెప్పేసి అడుగుతుందంట. శ్రీనివాస్ ఇంక వెంటనే పెద్దగా చేసి ఇంట్లో వాళ్ళందరినీ పిలిస్తే ఇంకా ఆమంటుంది ఏమైంది అన్నట్టు ఇన్నోసెంట్గా మాట్లాడుతుంది. సో అంటే ఆ అమ్మాయి లోపలికి రామలక్ష్మి ఆత్మ వచ్చేసింది. తర్వాత మళ్ళీ అందరూ వచ్చేసరికి రామలక్ష్మి వెళ్ళిపోయింది అనమాట. సో అప్పుడు ఆ అమ్మాయికి, అరుణ అనే అమ్మాయికి అసలు ఏమీ తెలియట్లేదు అమ్మాయికి ఏం జరుగుతుంది అనేది. అండ్ నెక్స్ట్ డే అయితే ఆ అమ్మాయి ఏదో పని చేసుకుంటూ ఏదో తీసుకురావడానికి వెళ్తుందంట. రామలక్ష్మికి కొంచెం పోలియో ఉంది కదా, సో వాకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో ఈ అరుణ కూడా అలాగే వాక్ చేస్తుందంట. అది ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ వెనక నుంచి చూస్తూ ఒక షాక్లోనే ఉన్నారు, ఏంటి అమ్మాయి ఇలా నడుస్తుంది, రామలక్ష్మి లాగా నడుస్తుంది అంటే రామలక్ష్మి ఇంకా వెళ్ళిపోలేదా అని. ఇంకా తర్వాత పెళ్ళైన ఫస్ట్ కొన్ని నెలల వరకు గుళ్ళకి అలా తిప్పుతూ ఉంటారు కదా, సో ఏదో మొక్కుంది అని చెప్పేసి వాళ్ళ ఆ ఊళ్ళో ఉండే ఒక గుడికి వెళ్ళి పొంగలు పెట్టి ఏవో చేయాలి, ఒక కోడిని కోసి వాళ్ళ పద్ధతుల్లో ఏదో చేయాలి. అయితే ఆ అమ్మాయి అంట నేను రాను, నాకు గుళ్ళుకి వీటికి అసలు ఇష్టం లేదు, ఎందుకు నన్ను బలవంతంగా తీసుకెళ్తారు అని చెప్పేసి అసలు కోఆపరేట్ చేయట్లేదంట. ఏంటి అంతా ఏదో తేడాగా జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ ఆ దర్గా నుంచి ఒక అతన్ని ఇంటికి పిలిపించి రామలక్ష్మిని చూపిస్తే ఆయన కన్ఫర్మ్గా చెప్పేశాడు, రామలక్ష్మి ఆత్మ ఈ అమ్మాయిలోకి వచ్చేసింది. సో తను ఇంకా శ్రీనివాస్ మీద ఉన్న ఇష్టంతో ఎక్కడికి వెళ్ళలేకపోతుంది, ఒకసారి దర్గాకి తీసుకురండి ఈ అమ్మాయిని ఎలాగైనా అని చెప్పి ఆయన చెప్తే సరే అని చెప్పి ఒక సండే రోజు అరుణాన్ని తీసుకుని దర్గాకి వెళ్ళారు. దర్గాకి వెళ్తే ఇంకా అరుణాన్ని కూర్చోబెట్టి మాట్లాడారంట, నువ్వు అసలు ఎవరో చెప్పు, నువ్వు అసలు ఎవరో మాకు అర్థమైపోయింది రామలక్ష్మి, కానీ నీ టైం అయిపోయింది, నువ్వు ఇంకెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే అరుణ బాడీలో ఉన్న రామలక్ష్మి చెప్తుందంట, సో నేను ఎవరిని కేర్ చేయను, ఐ డోంట్ కేర్ ఎనీవన్, నాకు అన్యాయం జరిగింది, నాకు శ్రీనివాస్ అంటే చచ్చేంత ఇష్టం, అలాంటిది శ్రీనివాస్తో ఎంతో గడపాలి, ఎంతో మంచి లైఫ్ బతకాలి అనుకున్నాను, కానీ నాకు ఇలా అన్యాయంగా జరిగింది, అసలు దేవుడు అనేవాడు లేడు, సో నేను ఇంకా వేరే వాళ్ళకి కోసం నేను ఇప్పుడు ఈ అమ్మాయిలోనే బతికేస్తాను, శ్రీనివాస్తో హ్యాపీగా ఉంటాను అని చెప్పి వెళ్ళను నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి చాలా ఇక్కడే ఉంటానని చెప్పి చాలా ముందుగా చెప్తుందంట. ఇవన్నీ కూడా రామలక్ష్మి వాయిస్లో చెప్తుంది. అది సర్ప్రైజ్ అసలు. అంటే ఓకే యాక్టింగ్ చేస్తుంది అనుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా రామలక్ష్మి వాయిస్లో మాట్లాడుతుంది. సో ఆ దర్గా వాళ్ళు చెప్పేశారంటే ఇది నార్మల్గా లేదు, అంటే చాలా ఇప్పుడు అమ్మాయి పెళ్లి సంబంధాలు చాలా చూశారు, ఆ చిన్న లోపం వల్ల అమ్మాయి అలా అన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసి తర్వాత తనకి పెళ్లి ఫిక్స్ అయ్యి, అండ్ దట్టు శ్రీనివాస్ చాలా లవింగ్గా కేరింగ్గా చూసుకునేవాడు అంట. 6 నెలలు కూడా తనతో మాట్లాడిన దాన్ని బట్టి. అంటే సో ఇంకా శ్రీనివాస్ ఆ అమ్మాయికి ఎలా అయిపోయాడంటే ఇంకా అది ఆ అమ్మాయిని ఇంకంత బాగా చూసుకుని అంత దొరికేసరికి శ్రీనివాస్ మీద చాలా ఇష్టం పెంచేసుకుంది. సో ఆ ఇష్టం అయితే అంత స్ట్రాంగ్గా ఉంది, అందుకే అమ్మాయి అంత స్ట్రాంగ్గా ఉంది, మనం పంపించలేకపోతున్నాం అని చెప్పేసి ఇంకా చాలా చేసి
లాస్ట్కి కొన్ని రోజుల పాటు ఆ అమ్మాయిని రెగ్యులర్గా తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళు చేసే పద్ధతులు అవన్నీ చేస్తేనే ఆ అమ్మాయి బాడీ నుంచి రామలక్ష్మి వెళ్ళిపోయిందంట. స్టోరీ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ శ్రీనివాస్. సో నాకు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్కి జరిగిందనమాట. క్లాస్మేట్ వాళ్ళ బాబాయ్. ఇది ఇవాళ స్టోరీ. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.